అయితే సిగ్నల్ దాటాకే ఆగాలి. సిగ్నల్లో ఆగిపోయిందా రే? సిగ్నల్ మ్యాన్, సిగ్నల్. నో వే, ఆగద్దు ప్లీజ్. అయిపోయింది. సో ఓకే, ఈ సిచ్యువేషన్ మనకి అనుకూలంగానే ఉంది. ముందు జరిగిన సిచ్యువేషన్ మాత్రం షాకే. నేను ఎలారా బాబా ట్యాంక్ ఓపెన్ చేయాలి. ట్విస్ట్ ఏంటంటే పెట్రోల్ వేసి టెస్ట్ చేద్దామంటే బ్రో పెట్రోల్ ట్యాంక్ కప్పేయించి స్టక్ అయిపోయింది బ్రో. చూసారు ఇలా ఉంటుంది అనమాట. బండి అప్పుడప్పుడు వాడితే ఇలాంటివన్నీ అవుతాయి. ఈ మధ్య E20 పెట్రోల్ అంటున్నారు. బండిని రెగ్యులర్గా వాడకపోతే ఇంజన్లో ఉన్న పార్ట్స్ అన్ని పాడైపోతాయి అని చెప్తున్నారు. ఓ మై గాడ్, ఇక్కడ జనాలంతా ఆగిపోయారు అనమాట చూడడానికి. హే బ్రో, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. నా ముందు వీడియోలో చెప్పినట్టుగా ఈరోజు ఈ వీడియోలో సిటీ మైలేజ్ టెస్ట్ చేయబోతున్నాము ఫ్రమ్ నయారా బంక్ అనమాట. ఈ వీడియోలో హైవే మైలేజ్ టెస్ట్ చేశాను కదా, ఆ వీడియో చూడకపోతే పైన ఐకార్డ్స్లో మెన్షన్ చేస్తా, లేదంటే లాస్ట్లో వస్తుంది, అప్పుడు క్లిక్ చేసి చూడడానికి ట్రై చేయి. యాజ్ యూజువల్గా నయారా బంక్ అయితే వచ్చాం. బట్ ద అన్యూజువల్ థింగ్ అయితే మాత్రం చెప్తా. ద అన్యూజువల్ థింగ్ ఏంటంటే మనం ఇప్పుడు 2026 ఏప్రిల్లో ఉన్నాం. మీరు ఈ మధ్యన న్యూస్ విన్నట్టయితే E20 పెట్రోల్ గురించి పెద్ద వైరల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం కొట్టించబోయే పెట్రోల్ కూడా E20 అనుకుంటున్నాను. అడుగుదాం ఒకసారి. పక్కా బాటిల్స్లో కావాలి, లీటర్. మధ్య E20 పెట్రోల్ అంటున్నారు కదా, E20 ఏనా ఇది? నార్మలేనా? అది ఎప్పటి నుంచి వస్తుంది? ఆ E20 పెట్రోల్ ఎప్పటి నుంచి వస్తుంది? మీకు ఐడియా లేదా? మీకు రాదా కంప్లీట్గా? అదేంటి గవర్నమెంట్ రూల్ అయితే మీకు రాకపోతే ఎలా? ఓకే, నయారాకి అయితే అలాంటివి ఏం రావు. నైస్. ఇప్పుడు మన టెస్ట్కి కావాల్సినట్టుగా యాజ్ యూజువల్గా మన పాత బాటిల్స్లోనే 2 లీటర్స్ అయితే క్యారీ చేస్తున్నాను. 2 లీటర్స్ ఎందుకంటే 1 లీటరు మనకి టెస్ట్ చేయడానికి ఇంకొక లీటర్ మళ్ళీ మనం వెనక్కి తిరిగి రావాలి కదా. ఫస్ట్ అయితే మనం బండిలో ఉన్న ఫ్యూయల్ మొత్తం అవ్వగొట్టాలి. ఈసారి తొందరగానే ఫ్యూయల్ అయిపోతుంది. మనకు ముందు వీడియోలో చాలా టైం పట్టింది, 40 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు కొంచెం పెట్రోల్ ఎక్కువ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేవన్నీ మైలేజ్ టెస్టులు కాబట్టి ఎక్కువ ఫ్యూయల్ కొట్టేయట్లేదు. నాకు తెలిసి ఒక 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ వస్తుంది అంతే. బైక్లో ఉన్న పెట్రోల్ అయితే అయిపోయింది బ్రో. అలా ఎంత టైట్గా అంటే బైక్ అప్పుడప్పుడు వాడుతున్నాను కదా. ట్విస్ట్ ఏంటంటే పెట్రోల్ వేసి టెస్ట్ చేద్దామంటే బ్రో పెట్రోల్ ట్యాంక్ కప్పేయించి స్టక్ అయిపోయింది బ్రో. చూసారు ఇలా ఉంటుంది అనమాట. బండి అప్పుడప్పుడు వాడితే ఇలాంటివన్నీ అవుతాయి. ఈ మధ్య E20 పెట్రోల్ అంటున్నారు. బండిని రెగ్యులర్గా వాడకపోతే ఇంజన్లో ఉన్న పార్ట్స్ అన్ని పాడైపోతాయి అని చెప్తున్నారు. ఇప్పుడు నా మైలేజ్ టెస్ట్ కాస్త లేట్ అవుతుంది. టైర్ వర్క్ షాప్ దగ్గర అయిపోయింది అనమాట. అండ్ పెట్రోల్ బంక్ కూడా ముందునే ఉంది. మనకు కావాల్సిన దగ్గరలో ఉన్నాయి కానీ మనకైతే ట్యాంక్ కప్పు ఓపెన్ అవ్వట్లేదు. మొత్తానికి భయ్య కొంచెం ఆయిల్ వేసి ఎలాగోలా తీసాడబ్బా. లేదంటే ఈరోజు నేను ఇంకంతే ఇక్కడ బ్లాక్ అయిపోవాల్సిందే. మైలేజ్ టెస్ట్ అయితే చేయలేకపోయి ఉన్నాయేమో. బాగా జామ్ అయిపోయింది ఆ లాక్ సెట్. సో చూసారు ఆయిల్ వేస్తున్నాడు బ్రో ఇంకా కొంచెం. అందుకే అప్పుడప్పుడైనా వాడుతూ ఉండాలి. ఏ పని లేకపోయినా అన్నీ అలా ఓపెన్ చేస్తూ ఒక రౌండ్ వేసి వచ్చి పెట్టేసుకోవాలి. అదృష్టం బాగుండం బట్టి ఇలాంటి షాప్ దగ్గర ఆగింది భయ్య. ఇంకెక్కడైనా ఆగితే నా పరిస్థితి ఏంటంటారు? డన్. ట్విస్ట్ మీద ట్విస్ట్ బ్రో. ఆయిల్ ట్యాంక్ కప్ వచ్చిందంటే ఈ లాక్ తిరగలేదనమాట. అంటే కీ కొంచెం బెండ్ అయిపోయింది. మనం ఇందులో పెట్టి అటు ఇటు తిప్పేసామన్నమాట, ప్రయోగించాం తీసేద్దామని. బెండ్ అయిపోయింది. మళ్ళీ భయ్యనే వచ్చి కొంచెం ఇందులోనే పెట్టి కొంచెం బెండ్ తీసి చేశాడు. సూపర్. అసలు టెస్ట్ చేసే ముందు ట్రిప్ని 0 చేసుకుందాం. 0 చేస్తాను, కనిపిస్తుందా? చలో ఇంకా ఓకే థ్యాంక్ యూ.
ఈరోజు వెదరు చెప్పడం మర్చిపోయాను, చాలా అంటే చాలా కూల్గా ఉంది. రైనీ సీజన్లో ఉన్నట్టుంది. వర్షం పడుతుందేమో అని చెప్పి భయం వేసింది. అసలు అవసరమో మనకి ఈరోజు ఈ టెస్ట్ రైడ్ అని. అరే ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ప్రెజెంట్ అయితే ట్రాఫిక్ ఎక్కడో ఎందుకో స్టక్ అయింది. నార్మల్గా అయితే ఇక్కడ స్టక్ అవ్వదు, బట్ సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ బిఫోర్. నాకు తెలిసి ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. చాలా లాంగ్ ట్రాఫిక్ ఆగింది. ఈ రూట్లో నేను ఆల్మోస్ట్ తిరుగుతూ ఉంటాను కదా, ఎప్పుడు ఎంత ఆగలేదు. యాక్సిడెంట్ అయితేనే ఇలాంటివన్నీ అవుతాయి. అన్నీ ట్విస్ట్ల మీద ట్విస్ట్లే. ఏంటో ఈరోజు మనకు కూడా కావాల్సింది ఇలాంటి సిచ్యువేషనే అనుకో బ్రో. ఎందుకంటే సిటీ మైలేజ్ అంటే ట్రాఫిక్ లేకుండా ఎలా చెప్పు? ట్రాఫిక్ ఉంటేనే కదా ఎగ్జాక్ట్గా మనకు తెలిసేది. సో ఓకే, ఈ సిచ్యువేషన్ మనకి అనుకూలంగానే ఉంది. ముందు జరిగిన సిచ్యువేషన్ మాత్రం షాక్ అయ్యాను నేను. ఎలారా బాబా, ట్యాంక్ ఓపెన్ చేయాలి, పెట్రోల్ వేయాలి, టెస్ట్ ఎలా చేయాలి అది ఆలోచించాను, కానీ ఇంటికి ఎలా వెళ్ళాలిరా బాబా అనేది మాత్రం ఆలోచించలేదు. ఎంతసేపు వీడియో మీద ఉంది కాన్సన్ట్రేషన్. అరే వీడియో ఇప్పుడు ఎలా చేయాలి, ఏంటి, స్టక్ అయిపోయినాయి, ఓ షెట్ మ్యాన్ అని అనుకున్నాను. ఓ మై గాడ్, మనకు ఆపోజిట్ రూట్లో ఒక యాక్సిడెంట్ అయింది బ్రో. ఈ రూట్లో అవ్వలేదు. ఇక్కడ జనాలంతా ఆగిపోయారు అనమాట చూడడానికి. ఒక అతను రోడ్డు మీద స్పాట్ డెడ్ అనిపిస్తుంది నాకైతే, అలా పడుకుని ఉన్నాడు. చెప్పాను కదా, ఈ రూట్లో జనరల్గా ట్రాఫిక్ ఆగదు. ఆగిందంటే ఏదైనా యాక్సిడెంట్ అయితేనే తప్ప ఆగదనమాట. ఎగ్జాక్ట్ 1 కిలోమీటర్ అయింది ఆ ట్రాఫిక్ నుంచి బయట రావడానికి. ప్రజెంట్ నేను రైడ్ చేస్తుంది వైజాగ్లో. మనం తీసుకున్న పెట్రోల్ E20 పెట్రోల్ ఉంటుందేమో అని అనుకున్నాను. సో దట్ మనకి ఈ రైడ్లోనే E20 పెట్రోల్ మైలేజ్ కూడా తెలిసిపోద్ది అనుకున్నాను. బట్ నయారా బంక్ రష్యాకి సంబంధించినదే, ఇండియన్ ఆరిజినేటెడ్ బంకే. ఇదే నయారా బంకు ఇంతకుముందు ఎస్ఆర్ అనే పేరుతో ఉండేదన్నమాట. ఆ ఎస్ఆర్ అనే పెట్రోల్ బంక్ కాస్త నయారా బంక్ అయిందనమాట ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్. మన రష్యా వాళ్ళు దీంట్లో మెజారిటీ ఆఫ్ ద షేర్స్ ఉన్నారనమాట. దీనివల్ల మనకి ఇన్ ద సెన్స్ నయారా వాళ్ళకి వచ్చే క్రూడ్ ఆయిల్ అంతా రష్యా నుంచి వస్తుందని చెప్తుంటారు. సో అందుకు ఆవిడ ఇది రష్యా బంకు, మనకి అలాంటి పెట్రోల్ ఏం రాదు, మనకి నార్మల్ పెట్రోల్ వస్తుంది, ఏ బంక్కి ఏది వచ్చినా అని చెప్పి చెప్తుంది. చూద్దాం, ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇంకొద్ది రోజుల్లో వాళ్ళు ఇంకా ఎలానే నడిపిస్తారు లేదా అది కూడా మనం చూద్దాం. ప్రజెంట్ అయితే మనం ఒక 3.3 కిలోమీటర్స్ వచ్చాం బ్రో. అండ్ అందులోకి ఇది స్మూత్ మైలేజ్ టెస్ట్ చెప్పడం మర్చిపోయాను. 50 to 60 ఉంటుంది. ఫస్ట్ సిగ్నల్ పాయింట్లో ఆగాము. జస్ట్ మిస్ బ్రో, జస్ట్ మిస్. బండి వచ్చేసి 2018 మ్యానుఫ్యాక్చర్ బ్రో, BS4 ఇంజన్. 7 years అవుతుంది. దీనికి కంపెనీ వాడు ఇచ్చిన మైలేజ్ అయితే 30 to 40. మనం లాస్ట్ టైం హైవేలో టెస్ట్ చేసేటప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రివర్స్ వచ్చాయి నెంబర్స్. ప్రజెంట్ మనం ఒక 6 కిలోమీటర్స్ వచ్చాము. నేను మళ్ళీ మీతో ఒక 15 కిలోమీటర్స్ అయ్యాక మాట్లాడతాను. బ్రో 15 కిలోమీటర్స్ అయితే దాటిపోయాం బ్రో. 15.4 కిలోమీటర్స్. ఇంకొక 15 కిలోమీటర్స్ అయితే వస్తుందేమో అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు చెప్పండి. అరకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోతే 105 కిలోమీటర్స్ అనమాట. వైజాగ్ కాంప్లెక్స్లో దిగి ఎన్ఏడికి రూట్ ఏంటి అని అడిగి ఎన్ఏడి వరకు ఇలా వచ్చారంటే ఇక్కడ మీకు ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది. ఈ ఫ్లైఓవర్ పైనుంచి అయినా వెళ్ళి రైట్ తిరగచ్చు, లేదా కింద నుంచి అయినా వెళ్ళి రైట్ తిరగచ్చు. ఎలా ఉంది చూసారా, రౌండ్ షేప్లో ఉంటుంది ఫ్లైఓవర్. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే అటు నుంచి ఇటు నుంచి వచ్చేవాడు ఎవరికి నచ్చినట్టు వాడు వస్తూ ఉంటారు అన్నమాట. సో మనం ఇక్కడ ఇలా యూటర్న్ తీసుకుని మళ్ళీ గోపాలపట్నం వైపు వెళ్తున్నాం. సో నీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లాస్ట్ వరకు చూడు బ్రో ప్లీజ్, ఎందుకంటే నీకోసమే కదా చేస్తున్నాను. కోర్స్ నా కోసం కూడా, కానీ మెయిన్గా నీకోసమే చేస్తున్నాను. సో నువ్వే చూడకపోతే ఎలా చెప్పు. అసలు యూట్యూబ్ని ఎప్పుడో 2019 నుంచి చేస్తున్నాను బ్రో. అంటే స్టార్ట్ చేశాక అంత రెగ్యులర్గా చేయలేదు, కానీ ఈ మధ్యలో ఇయర్ అయితే ఎక్కువగా రెగ్యులర్గా చేస్తున్నాను. ఎందుకంటే మనకు యూట్యూబ్ నుంచి వచ్చింది ఏమీ లేదన్నమాట. యూట్యూబ్కి ఇన్వెస్ట్మెంట్ తప్ప
చాలా డబ్బులు ఖర్చు పెట్టాను కానీ మనకి ఒక్క రూపాయి కూడా ఇంకా రాలేదు. సో నువ్వు వీడియోలు చూడాలి, ఇలానే నన్ను ఎంకరేజ్ చేయాలి, చేస్తావని అనుకుంటున్నాను. ఏమి లేదు, నువ్వు చేయాల్సిందంతా ఒక్క లైక్, వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసావంటే అదే చాలు. నువ్వు నాకు ఇచ్చిన సపోర్ట్. అండ్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు కనిపిస్తాయి. నేనైతే చాలా కష్టపడి చేస్తున్నాను వీడియోస్ అన్నీ. మీరు కొంచెం చూస్తేనే నా కష్టానికి ఫలితం దక్కుతుంది. యూట్యూబ్ నుంచి డబ్బులు పక్కన పెట్టేస్తే మీరు చేసే లైక్, కామెంట్, సబ్స్క్రైబు డబ్బుల కన్నా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. కోర్స్ ఆనందం ఒక్కటే సరిపోదు, డబ్బులు కూడా కావాలి కాబట్టి. ఎందుకంటే వీడియోలు చేయాలంటే డబ్బులు కావాలి. ఇప్పటివరకు నేను ఇన్వెస్ట్ చేయడమే తప్ప ఈ వీడియోలన్నీ చేయాలంటే ఎంతో కొంత డబ్బులు అవుతాయి కదా, అది నీకు తెలుసు కదా. అవన్నీ నా పాకెట్ మనీ నుంచి పెట్టుకున్నవే, మనకైతే ఏమీ రాలేదు. అందుకే ఇంకా 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 బాగా మంచి మంచి వీడియోలు చేద్దాం అనుకున్నా కూడా అవ్వట్లేదంటే కారణం అది. మనకి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ జనరేట్ అయిందనుకో, ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి కెమెరాస్, మంచి డ్రోన్స్ కొని మంచి మంచి డిఫరెంట్ యాంగిల్ షార్ట్స్ తీయాలని ఉంది. కాకపోతే దానికి కావాల్సినంత బడ్జెట్ ప్రజెంట్ మన దగ్గర లేదనమాట. సో ప్రజెంట్ అయితే మనం 17 కిలోమీటర్స్ వచ్చాం బ్రో. ఇక్కడ బాజీ జంక్షన్ అంటారు ఇది. ఈ బాజీ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ చూసారు ఎలా ఉందో. ఈ టైం వచ్చేసి స్కూల్స్, కాలేజెస్, ఆఫీసులకి వదిలే టైం కాబట్టి ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. బెస్ట్ టైం మనకి ఇది మైలేజ్ టెస్ట్ చేయడానికి కూడా. ఇంకా ఏ టైంలో చేసినా మనకు అంత రియల్ టైం రాదు, ఎందుకంటే మనకి మెయిన్ ఎక్కువగా మనం వెళ్ళేది ట్రాఫిక్లోనే కదా. ట్రాఫిక్లో తెలుసుకుంటేనే మనకి ఎగ్జాక్ట్ మైలేజ్ ఎంత వస్తుంది, దాన్ని బట్టి మనం ఫాలో అయిపోవచ్చు. ఈ భయ్య ఇక్కడ ఇరికిపోయాడు, అటు నుంచి ఒక బస్సు వస్తుంది, మనం ఇటు వెళ్ళిపోదాం. ఆ భయ్య ఇటువైపు వచ్చేస్తాడు. అక్కడ చూడండి యూత్ ఎలా హ్యాంగ్ చేస్తున్నారు బస్ని. అప్పట్లో మనం కూడా చేసాము ఇలాంటివి, అవన్నీ గుర్తొస్తుంటాయి అన్నమాట. ఆ రోజులే వేరు కదా, ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజులా ఇంకే మరావు, నాకు లిరిక్స్ రావు, మీరు ఫీల్ అవ్వద్దు. తన 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 18 కిలోమీటర్స్ దగ్గరికి వచ్చాము బ్రో. కనిపిస్తుందా? నేనైతే 50 to 60 లాక్ చేసి పెట్టాను. అప్పుడప్పుడు 61 to అలా మనకు తెలియకుండా వెళ్ళిపోతుంటుంది కదా, అలా జరిగింది తప్ప 50 to 60 స్పీడ్లోనే మెయింటైన్ చేస్తున్నాను, స్మూత్ రైడ్ చేస్తున్నాను. ఇప్పటికీ 28 కిలోమీటర్స్ క్రాస్ అయింది, దగ్గర పడింది అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఒక సిగ్నల్ వచ్చింది. బ్రో ఇట్స్ 29.1 కిలోమీటర్ బ్రో. ఇంకా 1 more కిలోమీటర్ అని నేనే అనుకుంటున్నాను. 30 to 40 అన్నాడు కదా కంపెనీ వాడు. పూర్తికెళ్తున్నాం కదా, మనకి ఇంకా కొంచెం ఎక్కువ వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ. మళ్ళీ సిగ్నల్ బ్రో. ఇట్స్ 30 కిలోమీటర్స్ క్రాస్ అయిపోయాం. కనిపిస్తుందా? ఒంగోని మరీ చూపిస్తున్నాను చూడు బ్రో. 30 కిలోమీటర్స్ క్రాస్ అయింది, ఇంకా మన బైక్ ఆగలేదు. వావ్, 7 years బ్రో, కొత్త బైక్ కూడా కాదు. 7 years ఆఫ్టర్ 50,000 కిలోమీటర్స్ ఈ మైలేజ్ రావడం అంటే గ్రేటే కదా బ్రో. మన ఎదురుగా జియో పెట్రోల్ ట్యాంకర్ వెళ్తుంది. నెక్స్ట్ మనం ఈ జియో పెట్రోల్ మైలేజ్ కూడా టెస్ట్ చేయాలి. అండ్ పెట్రోల్ అయితే దగ్గర పడిపోయింది బ్రో, మూమెంట్ తెలిసిపోతుంది. కుచుక్ అని స్టార్ట్ అయింది. ఇట్స్ 31.9. యాక్చువల్లీ 30 కిలోమీటర్స్ వస్తుంది మనం ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఒక 2 కిలోమీటర్ 32.1 కిలోమీటర్లో రన్ అవుతుంది. ముందుకు సిగ్నల్ పాయింట్ ఉంది, సిగ్నల్ పాయింట్లో ఆగిపోద్ది కదా, ముందే ఆగిపోతే బెటర్. అయితే సిగ్నల్ దాటాకే ఆగాలి. సిగ్నల్లో ఆగిపోయిందా రే? సిగ్నల్ మ్యాన్, సిగ్నల్. నో వే, ఆగొద్దు ప్లీజ్. అయిపోయింది. ఇక్కడ ఒక సర్వీస్ రోడ్ ఉంది, అందులో దిగిపోదాం.
మై గాడ్, మదర్ తెరీసా బ్రో. ఎగ్జాక్ట్లీ 33 కిలోమీటర్స్ బ్రో. చూసావా, కనిపిస్తుందా? ఫోటో పెట్టేస్తాలే, ఫోటో తీస్తాను. ఇంకోసారి ఆన్ చేసి చూద్దామా స్టార్ట్ అవుతుందో లేదో. చూడు బ్రో, అసలు స్టార్ట్ అవ్వట్లేదు, సమస్య లేదు, అయిపోయింది. బ్యాకప్ పెట్రోల్ వేస్తున్నా బ్రో, కనిపిస్తుందో లేదు, ఇక మొత్తం డార్క్ చీకటి అయిపోయింది. ఇంకొక 2 వీడియోలు చేయాలి, అది అగ్రెసివ్ రైడ్స్ అనమాట. హైవే నెక్స్ట్ వచ్చేది మనకి హైవే రైడ్ వస్తుంది. హైవేలో అగ్రెసివ్ కొడదాం. అగ్రెసివ్ వీడియోస్ చాలా ఈజీ, మనకు నచ్చినట్టు స్పీడ్ కొట్టచ్చు. ఈ ఎకానమీ మైలేజ్ టెస్ట్ ఏదైతే ఉందో పేషెన్స్తో కూడుకున్నది.